షుగర్ ఉన్న వాళ్ళు మధ్యాహ్నం ఫుల్‌గా రైస్ తీసుకోవచ్చా? అని ఒక సబ్‌స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే నార్మల్‌గా షుగర్ ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తారు? మధ్యాహ్నం ఒక పూట రైస్, రాత్రి పూట మిల్లెట్స్ తీసుకుంటారు గదా! మరి మేము ఒకటే పూట రైస్ తీసుకుంటున్నాం. అది మరి ఫుల్‌గా తీసుకోవచ్చా? లేదా? అలా మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే రైస్ అనేది హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ కదా! దాంతోటి షుగర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. నార్మల్‌గా ఏంటి మీరు ఒక 1 బౌల్ ఆఫ్ రైస్ అలా తీసుకోవాలి. అలా తీసుకుంటేనే షుగర్ అనేది మంచి కంట్రోల్‌లో ఉంటుంది. రూల్ ప్రకారం ఏంటి? ఒక ప్లేట్‌లో ఎంత ఉండాలి రైస్ అంటే నార్మల్‌గా ఒక 50% వెజిటబుల్స్ ఉండాలి. ఇంకో 25% ప్రోటీన్ ఉండాలి. ఇంకో 25% రైస్ ఉండాలి. కార్బోహైడ్రేట్స్ ఉండాలనమాట. అంటే చాలా తక్కువ. మనం ఏం చేస్తాం ఈ 25% కాకుండా ఈ 70, 80, 90% వరకు మొత్తం రైస్ ఏసుకొని కొంచెం కర్రీ ఏసుకుంటాం. అలా మాత్రం ఏసుకోకూడదు. నార్మల్‌గా మాట్లాడితే ఏంటంటే ఒక 1 బౌల్ ఆఫ్ రైస్ అలా తీసుకోవచ్చు. దాంతో పాటు పెరుగు, కీర, క్యారెట్, సలాడ్స్ ఇలా తీసుకోండి. అండ్ కర్రీ గూడా. అర్థమైంది గదా! మరి మీరెంత పర్సెంటేజ్ తీసుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.